ఇప్పటి వరకు ఏదైనా సరే ఇట్లా చూడంగానే ఇట్లా చేసేదాన్ని. ఇది మాత్రం ఎన్నిసార్లు ట్రై చేసినా ఫ్లాప్ ఫ్లాప్ ఫ్లాప్. పిండి తిన్నట్టుంది కానీ ఇంకా అది తిన్నట్టుగా లేదు ఐటమ్. అట్లా అవుతుందండి. కానీ ఈసారైనా బెటర్గా రావాలని మీరు కోరుకోండి, నేను కూడా కోరుకుంటా. ఓకేనా? మంచిగా ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? ప్రేయర్ అయితే అయిపోయింది. ఇంకా ఏం చేస్తున్నానో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోవద్దు, లైక్ కొట్టేయండి. అట్లాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఒక చిన్ని మీ ఎంతో అమూల్యమైన కామెంట్ నా వీడియో కింద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంటమైతే ఏందో చూసేద్దాం. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. చూసారా, ఈ హ్యాపీ హ్యాపీ బిస్కెట్లతోటి మనం చాక్లెట్ కేక్ టైప్ ఉండే చాక్లెట్ కేక్ రెడీ చేసుకుందాం. ఓకేనా? వచ్చేసేయండి వీడియోలోకి. బిస్కెట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం లేకుండా కేక్ అయితే తయారు చేసేద్దాం. వచ్చేయండి. బిస్కెట్స్ అయితే రెడీ చేసుకున్నా అండి. 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నా బిస్కెట్స్. ఇంకా దీన్ని మంచిగా మిక్సీ చేసేసుకున్నా. ఇవి నాకు ఎంతో ఇష్టమైన బిస్కెట్స్, తినకుండా ఉండలేకపోతున్నా. అందుకే ఒక హాఫ్ తీసుకొని తింటున్నా. ఓకేనా? ఆ హాఫ్ని కూడా వదిలేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈ మిక్సీ జారలో అయితే ఈ బిస్కెట్లని ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకుందా. ఇలా పట్టుకుంటేనే పిండి అయిపోవాలి బిస్కెట్లని. ఇంకా మిక్సీ పట్టడం ఎందుకంటారా? సన్నగా కావాలంటే మన చేతులు అవ్వదు కదా, అందుకని మిక్సీ. ఇలా ఇది ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకుందాం. దీన్ని అయితే మిక్సీ వేసేసుకున్నా అండి. పౌడర్ అయితే తీసేసుకుందాం. ఫస్ట్ అయితే మనము దీన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం బటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ తీసుకొని చేతులతో అయితే బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకు తొందరగా ఊడి రావడానికి ఈజీగా ఉంటుంది, అందుకని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ గిన్నెనైతే నేను ఆయిల్ వేసి మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకున్నా అండి. ఆయిల్ మొత్తం సైడ్స్కి కూడా. ఇప్పుడు కొద్దిగా పిండి అయితే చల్లుకోవాలండి. ఇట్లా మొత్తం రౌండ్గా అయ్యేటట్టుగా మొత్తం అయితే పిండి అయితే చల్లేసుకున్నానండి రౌండ్గా. చూడండి సైడ్స్కి కూడా. ఇట్లా రెడీ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. తర్వాత ఆ గిన్నెలో అయితే ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పౌడర్ అయితే వేసేసుకుందాం. కొద్దిగా మిల్క్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నట్టు. దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఒకటే డైరెక్షన్లో అయితే మిక్స్ చేసుకోవాలి. నేను ఇంత చిన్న బౌల్ తీసుకొని తప్పు చేసిందేమో, మీరు కొంచెం పెద్ద తీసుకోరు. సరేనా? మంచిగా మిల్క్ అయితే యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుందామండి. ఇది జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, కింద పడకుండా. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మొత్తం ఉండలుండలుగా లేకుండా మనమైతే మంచి టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. హాఫ్ ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుందామండి. మా ఆయన ఫుల్ కామెడీ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఏమంటారా? అందులో ఆల్రెడీ మిల్క్ ఉంటుంది, మిల్క్ ఎందుకు ఇంకా వస్తున్నా అంటున్నాడు. అంతే కదా ఫ్రెండ్స్, అట్లుంటుంది. మా ఆయనతో మామూలు ఉండదు. చూసారా? ఇట్లా ఈ టెక్స్చర్లో రావాలన్నట్టు మనం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఉండలు ఉండలుగా అనిపిస్తే విస్కర్ తోటి విస్క్ వేసుకోండి ఒకసారి. నేను విస్కర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇందులోనే ఒక ఈనో ప్యాకెట్ వేసుకుందాం. పైన కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసి మంచిగా ఒకటే డైరెక్షన్లో అయితే మిక్స్ చేద్దాం. ఇట్లా మంచి ఒకటే డైరెక్షన్లో అయితే మిక్స్ చేసుకోవాలండి, మొత్తం మిక్స్ అయిపోయేలాగా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ టిన్లో అయితే ఇది వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని హెయిర్ బబుల్స్ అన్ని పోయేలాగా ఒక 2-3 సార్లు ఇట్లా ట్యాప్ చేసుకుందామండి. బబుల్స్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేసిన బౌల్ని అయితే మూత తీసుకుందామండి. ఆల్రెడీ 10 minutes ఫ్రీ హీట్ చేసిన అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ టీని అయితే జాగ్రత్త పెట్టుకోండి. అడుగులో ఇట్లా సైడ్స్కి అంటుకుంటే ఇంకా చేతి కాలిపోయినట్టే, అందుకే జాగ్రత్తగా కేక్ టీని పెట్టుకుని మూత కూడా పెట్టేసుకున్నామండి. మూత పెట్టుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లోనే 25 to 30 minutes అయితే బేక్ చేసుకుందాం. 20 minutes తర్వాత ఒకసారి అయితే చూద్దామండి.
మూత అయితే తీసేసుకుందాం. ఒకసారి అయితే నైఫ్ గుచ్చుకొని చూద్దామండి. ఇది ఎక్కువ పొంగలేదు కానీ బేక్ అయితే అయ్యిందండి. ఇంకా మనం ఒక 5 మినిట్స్ అయితే పక్కన ఉంచుకుందాం. అలాగే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇప్పుడైతే బౌల్లోకించి అయితే కేక్ టిన్ అయితే తీసేసుకుందామండి. కొంచెం మెల్లిగా జాగ్రత్త అయితే తీసేసుకుందాం. కేక్ అయితే ఎక్కువ ఫ్లఫీగా పొంగినట్టు అనిపిస్తలేదండి నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎడ్జెస్ అయితే ఒకసారి కట్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ ఒకసారి కట్ చేసుకున్నా, మళ్ళీ ఒకసారి అయితే. ఓకేనా, దీన్ని అయితే టర్న్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో తీసుకోవాలి, ఎవరికి ఇబ్బంది అవుతుంది, మనమే టర్న్ చేసుకుందాం. ఇట్లుంటుంది మళ్ళీ మనకు గట్లుంది కథ. మంచి దేవుడు మనకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చిండు, మన ముర ఆలకించినట్టున్నాడు. మనమైతే ఒక్క బయట అయితే టేస్ట్ చేద్దాం కట్ చేసి. ఓకేనా, టీ మనకు ఒక చేతితోటి పోయడానికి కష్టమైతే. ఇగో కేక్ ఈజ్ రెడీ, కట్ ఇట్ అండ్ ఈట్ ఇట్. అయ్యో ఫస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది, కటింగ్ కూడా అయిపోయింది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, కాకపోతే సన్నగా వచ్చింది అంతే. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో అసలు. దీన్ని కొంచెం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం.